ఇక ఈరోజు ఒక ఫుల్ అంటే జర్నలిజం పేరుతో నిజంగా సీనియర్ జర్నలిస్టును గత 10 సంవత్సరాలుగా నిజంగా అలుపెరగని పోరాటం చేసి గత ప్రభుత్వంపై అక్రమ కేసులు పెట్టిన నిజంగా దొంగదారులు అడ్డదారులో అరెస్టు చేసిన తెగించి భార్య పిల్లల్ని విడిచిపెట్టి జైలు జీవితం గడిపి అసలు అనేక మంది బాధలు పడ్డ జర్నలిస్టులను పట్టుకొని సరే ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ విమర్శించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఏ నాయకుడైనా కానీ ఇప్పుడు జర్నలిస్టు రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్. ఇప్పుడు నువ్వు కూడా ఏదో రోజు కొట్టుకుంటున్నావు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు. అసలు పుప్పాల ఎవరు అసలు నువ్వు ఎవనివి, ఎవరికి తెలుసు? నువ్వు హన్మకొండలు వచ్చి తిరుగుతే అసలు ఎవరికి తెలియదు అంటారు. నువ్వు అటువంటి పరిస్థితులు ఉంది. ఈ వ్యక్తి తెలుసా అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్తారు హన్మకొండలో. ఈ సెల్ఫ్ డబ్బాలు ఏంది అసలు? ఈ జనాన్ని ఎట్లా రెచ్చగొడుతున్నావు అంటే నువ్వు దేశం ధర్మం అనుకుంటా నువ్వు చేసేటేమో అగనిస్ట్ పనులు. ఆ ధర్మానికి ధర్మ యుద్ధానికి నువ్వు చేసేటి అగనిస్ట్ పనులు. నువ్వు ఎట్లా రెచ్చగొడుతున్నావు అంటే ఈయనట ఏందో ఛానల్ బంద్ చేసుకుంటాడట. సరే ఈయన విషయం విడిచిపెడదాం, ఈ విషయం కొనసాగిద్దాం, విడిచిపెట్టడం కాదు కొనసాగిద్దాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలామంది చూస్తున్నారు ఒకటి కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారు. అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే వీడియో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో కొంత బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు ఆ చిలక ప్రవీణ్ బ్యాచ్ ఒకటి, ఇటు కేటీఆర్ బ్యాచ్ ఒకటి. ఎందుకంటే మనం తీన్మార్ మల్లన్న గురించి వర్క్ చేస్తున్నాం కాబట్టి బ్యాడ్ కామెంట్లు పెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఈడు పుప్పాలగాడు ఇట్లా ఏది లైవ్ స్ట్రీమ్లో అంటే అగనిస్ట్ కామెంట్లు పెడితే ఆటోమేటిక్ డిలీట్ చేసే ఆప్షన్స్ గట్లా మన దగ్గర ఉంటాయి, కానీ నేను వినియోగించా. ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టిన ఆప్షన్స్ ఆటోమేటిక్ డిలీట్ అవ్వడు, లేకపోతే ఇంకా ఈ అదర్ కామెంట్లలో వీడియో కామెంట్స్లలో బ్యాడ్ కామెంట్లు తీసేసుడు అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర ఆప్షన్స్. వాడు ఏమన్నా పెట్టుకొని, ఎందుకంటే కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు ఏం పెడుతురు? ఈ మధ్యలో చూసిరా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో కామెంట్లు పెట్టడానికి ఒక బ్యాచ్ దిగింది. ఎందుకో ఆ కామెంట్లు మర్యాదపూర్వకంగా పెడితేనేమో కొంచెం బాధతో పెడుతున్నాడు. అరే వీడు బాధపడ్డాడు, తీన్మార్ మల్లన్న వల్ల బాధపడ్డాడు, లేదా తీన్మార్ మల్లన్న వల్ల ఇతనికి నష్టం జరిగింది అని ఒక కామెంట్ల రూపకంలో పెడతారు. అన్న నీ వల్ల నీ మోసపోయినా, లేకపోతే నీ వల్ల మోసపోయినా, ఎవరు చూసినా చూడండి అరే మళ్ళీగా నువ్వు లంగవురా, బ్లాక్ మెయిల్ అవురా, గివ్వా, ఈ రకంగా కామెంట్లు ఎవరు పెట్టిస్తారు చెప్పు? ప్రభుత్వం కూలిపోయింది, తీన్మార్ మల్లన్న ఏవట్టి కొందరు జర్నలిస్టులు ఏవట్టి వీళ్ళ భాగవతం అంతా బయటపడ్డది. అందుకని ఇప్పుడు జర్నలిస్టులను టార్గెట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు జర్నలిస్టులను కూడా టార్గెట్ చేస్తుర్రు, మనతోళ్ళు వీళ్ళు రగన్నను కూడా టార్గెట్ చేస్తుర్రు. ఎందుకంటే ప్రభుత్వం కూల్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు వాళ్ళు ఉన్నారు కాబట్టి జర్నలిస్టులను కూడా టార్గెట్ చేస్తుర్రు. బ్యాడ్ కామెంట్లు పెడతారు అన్నట్టు. ఇట్లా చూడండి మీరు, తొలి వెలుగు రగన్న ఛానల్లో వస్తాయి బ్యాడ్ కామెంట్లు, క్యూ న్యూస్లో వస్తాయి, పోతే ఇప్పుడు మన దానిలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే చిల్లర గ్యాంగ్ అన్నట్టు ఇది. బ్యాడ్ కామెంట్లు పెట్టే గ్యాంగ్ చిల్లరగాల కథలు ఇట్నే ఉంటాయి. చిల్లరగాళ్ళకి ఏముంటుంది? వాడు ఎవడు పెడతారు, అరే మా అన్న గురించే వీడియో చేస్తావారా? అసలు అన్న అంటే ఎవడో తెలుసు? అన్న ఎవడరా? నీ అన్న, ఇంకో అన్న, ఇంకో ఎవడైనా కానీ తీన్మార్ మల్లన్న చూపెట్టిన దారి ఇది. ఈరోజు స్క్రీన్లు పెట్టుకొని మార్నింగ్ న్యూస్ విత్ అని పేరు చెప్పుకుంటున్నాం అంటే తీన్మార్ మల్లన్న దయ వల్లనే బ్రతుకుతున్నాం. నేనెవరు ఈరోజు వచ్చి ఇక్కడ ఈరోజు ఈ విశ్లేషణ చేస్తున్నా అంటే కూడా వార్తలపైన విశ్లేషణ చేస్తున్నా అంటే తీన్మార్ మల్లన్న చూపెట్టిన దారి. ఎవడు ఫస్ట్ ఎవరు చూపెట్టిన దారి? ఎవరు పెట్టిరు చెప్పు? తీన్మార్ మల్లన్న కన్నా ముందు ఎవరైనా మార్నింగ్ న్యూస్ పెట్టి పేపర్లో పెట్టి గోడ కట్టి చదివించిరా? లేకపోతే మార్నింగ్ న్యూస్లో ఏ వార్తలల్లో ఏ పేపర్లో ఏ వార్త ఉంది, అసలు వార్తలు ఎవరికి అమ్ముడుపోయి రాస్తున్నారని ఎవరన్నా విశ్లేషణ చేసి చూపెట్టిరా? గత 10 సంవత్సరాలుగా ఒక్కరు పేరు చెప్పురి, ఒక్కరు ఉండరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ జర్నలిస్టులు కూడా ఈరోజు మాట్లాడకపోయేది. ఆ రోజు అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టు కూడా, యూట్యూబర్ కానీ జర్నలిస్టులు కానీ, మీరు ఒకటి గుర్తున్నదో లేదు మీకు? తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయినప్పుడు ఒక యూట్యూబరు కవిత జైలు గురించి మాట్లాడినప్పుడు, కవిత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినప్పుడు అక్రమంగా కేసు పెట్టి తీసుకుపోయి లోపలేసారు. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాలంటే గుండెల్లో రైలు పరిగెట్టేటి.
ఆ మూమెంట్లో. ఆ స్థాయి నుండి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికలే అద్దుగా చూసుకొని ఇదే ఎన్నికల తరుణంలో ఇష్టమున్నట్టు ఛానల్ పెట్టించుడు. మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి, ఇవాళ నేను రిలీజ్ చేసిన. అసలు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కూలిపోయింది, ఎవరి వల్ల తెలంగాణ ప్రభుత్వం చేసిన అరాచకాలు బయటపడ్డాయి, ఏ ఛానళ్లను టార్గెట్ చేసి కేటీఆర్ ఇప్పుడు కొన్ని ఛానల్ ఎట్లా పెట్టించిండు, దాని పూర్తి వివరణ ఒక 4 నిమిషాలు ఉంటుంది వీడియో. అది ఒక వీడియో చూసి మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు వాస్తవానికి తెర వెనుక వేరే జరుగుతుంది. ఈ దేడి దిమాగాలు కొందరు ఉన్నారు, ఈ జర్నలిస్టులకు అర్థం కాక పోరడు అని మాట్లాడుతున్నావు. ఎవడరా పోరడు? నీ కంటెంట్ కాదు బిడ్డ. నువ్వు పోరడు అని మాట్లాడుతున్నావు కదా, ముందు తెలుస్తుంది నేను ఎక్కడి నుంచి వచ్చినా, నాది కథ ఏంది, నా స్టోరీ ఏంది, నేను ఎందుకు వచ్చినా, మీ ముంగటికి వచ్చి మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా. ఎవరికి తెలియదు పోరాడట, వీడు మాట్లాడతాడు. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, నేను మాట్లాడతా. ఈ విషయం కూడా చెప్తా, అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే ఈ చిల్లరగాళ్ళు ఈ మాటలు ఇష్టమున్నట్టు మాట్లాడు. జర్నలిజం ఇది కాదు. నువ్వు ప్రశ్నించు, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చినా కదండి, ఇది ఛానల్ అబ్జర్వ్ చేస్తున్నావు. 300 వ్యూస్ 400 వ్యూస్. నేనేం నీ లెక్క లైవ్ ప్రోగ్రాంలు పెట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు ఏదో వాళ్ళు వచ్చే నాకు ఇంత ఖర్చు పెడుతున్నా అంత ఖర్చు పెడుతున్నా, నాకు సౌండ్ ప్రూఫ్లకి ఇంత అవుతున్నాయి అని చెప్తున్నావు కదా. సౌండ్ ప్రూఫ్, నాకు ఏసీలు, సిస్టమ్స్కు ఒక్కొక్క 30,000 సిస్టమ్ పెట్టి పెడుతున్నా అది అంటున్నావు కదా. నీకు ఫండింగ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు వస్తుందన్నది నాకు తెలుసు. ఏ పాల డైరీ దగ్గర ఇంత ఖర్చుకున్నావు, నీకు ఏ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తుండు, అవన్నీ నాకు తెలుసు. నేను పోరని కాదు, కంటెంట్ ఉన్న వ్యక్తినే. నువ్వు ఏ విధంగానైతే అనుకుంటున్నావో దానికన్నా ఫుల్ ఆపోజిట్ ఉంటాను. నువ్వు ఏమనుకుంటున్నావు, నీ మనసులో ఏమనుకుంటున్నావు అనేది నాకు తెలుసు, కానీ దానికి ఫుల్ ఆపోజిట్గా ఉంటా. నువ్వు ఏదైతే పోరాడు వచ్చి వాగుతాంటే కెమెరా ముంగట అనుకుంటున్నావు కావచ్చు, కానీ దానికి డిఫరెంట్గా ఉంటుంది. నీ భాగవతం కాదు. నువ్వు అసలు ఎక్కడెక్కడ ఏం తిరిగినావు, నువ్వు రవి పటేల్ కార్లు ఎప్పుడెప్పుడు తిరిగినావు, లేకపోతే రవి పటేల్కి ఏమేమి మాటలు చెప్పినావు, ఎవరి దగ్గర ఫ్రూట్స్ అడక తిన్నావు. మీ నాన్న ప్రెస్ మీట్ పెడితే నిజంగా భోజనాలకు లేదు విలేకరులకు భోజనాలకనే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా మిగిలిన డబ్బులు ఇవ్వకపోయేది. అసలు వాస్తవానికి నేను ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడద్దు అనుకుంటా, కానీ నువ్వే ఎప్పుడు కూడా నేను ఇలాంటి చిల్లర మాటలు, అన్ని చిల్లర విషయాలు నేను కెమెరా ముంగడ మాట్లాడద్దు, ఇది బాగుండదని అనుకుంటా, కానీ మాట్లాడాల్సిన పరిస్థితికి తీసుకొస్తావు. కొందరు వ్యక్తులు కావాలని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి మిత్రులారా ఫుల్ వీడియోలోకి వెళ్దాం. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు 5,000 సబ్స్క్రైబర్స్ 6,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఏమవుతుందంటే చాలామంది చూస్తున్నారు. అసలు వాస్తవానికి మన ఛానల్ ఏ వీడియో పెట్టినా, నేను ఈ ఛానల్ కొంచెం మధ్యలో టైం వేస్ట్ అయింది, మధ్యలో ఇది ఆఫ్ చేసిన కదా. అంతకుముందు మన ఛానల్ ఫుల్ రన్నింగ్ ఉండే. ఏ వీడియో పెట్టినా కంపల్సరీ తప్పకుండా చాలామందికి వ్యూవర్స్ పోయేది. కానీ ఒక బ్యాచ్ దిగింది మన కోసం, ఒక బ్యాచ్ దిగి దాన్ని ఏం చేస్తుందన్నది నాకు తెలుసు, నేను చెప్తా. సరే ఫుల్ వీడియోలోకి వెళ్దాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఇక ఈ పుప్పాలు ఏం మాట్లాడతాను అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నీ స్టోరీ చెప్తాను ఇవాళ, మొత్తం నీ స్టోరీ. నువ్వు లైవ్ డెబిట్స్ ఎందుకు పెడతావు, ఏంది, ఎవరిని భాగవతం బయట పెడుతున్నా అని బెదిరిస్తున్నావు. సారీ ఇక ఇట్లా మాట్లాడదు అనుకుంటా కెమెరా ముంగట, కానీ వీడేమంటున్నంటే నల్లికుట్ల రగ్గాడట. ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, వీడు జర్నలిస్టు కాదు, మన కాదు, అసలు జర్నలిస్టే కాదు వీడిని కూడా మాట్లాడచ్చు. లుచ్చా లఫంగు, అరే నీకు సబ్జెక్టు తెలియదురా సన్నా సోడా అని మాట్లాడచ్చు, కానీ నాకు సంస్కారం ఉంది, నేను మాట్లాడలేనట్లా. ఇప్పుడు కెమెరా ముంగట ప్రజలకు మనం ఏం చెప్తున్నామంటే, ఒక జర్నలిస్ట్ అయినప్పుడు మంచి పదాలు ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పదలుచుకోవాలి, చెప్పాలని ట్రై చేయాలి. కానీ ఇష్టమున్న లాంగ్వేజ్ మాట్లాడుకుంటా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరాలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఆన్ కెమెరాలో ఉన్నప్పుడు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు అనే యూట్యూబ్లోకి ఒక దందా కోసం వచ్చినాం అనుకుంటారు అంతే. వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడితే ఓ దందా కోసం వచ్చినట్టు అనుకుంటారు అంతే. నేను చెప్తున్నా కదా, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు కామెంట్లు పెడుతుర్రు, వాళ్ళు పెడుతుర్రు, వీళ్ళు పెడుతురు. ఆ కామెంట్లు ఎవరు పెడుతుండో ఏం కథనో నాకు తెలియదు, కానీ ఇగో పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి కూడా చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, ఇగో ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు అయింది,
నువ్వు పోలీస్ ఆఫీసర్ని ఏమన్నావు? పోలీస్ ఆఫీసర్ ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీస్తే నీ మీద కేసు ఎందుకు అయింది? అయిందా కాలేదా? అయిందా కాలేదా కాదు, అయింది నీ మీద. దమ్ము ఉంటే ఇది మార్నింగ్ న్యూస్లో చెప్పేంత దమ్ము ఉంటే చెయ్యి, వీడియో చెయ్యి. వాడు పోరాడగాడు ఏమో అంటున్నావు కదా, 90 ml గాడు, చిల్లరగాళ్ళకే వస్తాయి 90 ml గాళ్ళు, కోటర్ సీసాగాళ్ళు, అవన్నీ నాకు రావు. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ ఒక సబ్జెక్టుతో వచ్చిన యూట్యూబ్లోకి. నీ లెక్క అసలు సబ్జెక్ట్ ఇడిచిపెట్టి ఓ దందాలకు దిగి, సబ్జెక్టే నాది ఇది. మీ జర్నలిజం ఏం జర్నలిజం చేసినావు, ఎక్కడ చేసినావు, ఏం చేసినావు అన్న చెప్తున్నావు కదా. కలెక్టర్ ఏదో కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ అట కాళ్ళు మొక్కుతానట, సీఎం గారు కాళ్ళు మొక్కుతానట, ఇలా కొడుకునట కలెక్టర్ని చేసుడే బంద్ చేసిండట. ఇక చూడే ఈయన ఏతులు చూడు, ఈయన కథ చూడు. ఆడెవడో కాళ్ళు మొక్కుతే ఇప్పుడు నీ కొడుకును కలెక్టర్ అవ్వడానికి అభ్యంతరం ఏమున్నది? నీ కొడుకు దగ్గర అంటే నీ దగ్గర సత్తా ఉంటే నువ్వు ఎవరి దగ్గర బెండ్ కాకుండా ఉంటావు. అది వాడెవడో పదవుల కోసం కాలు మొక్కుతాయి, నీ కొడుకును కలెక్టర్ చేయకుండా ఉండడం ఏంది అసలు? ఆ సబ్జెక్టేనా అసలు? అది దానికి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏమనంటే దేశం ధర్మం అనుకుంటా చూసే వ్యూవర్స్ను సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసం రెచ్చగొడుతున్నావు తప్పితే నీ దగ్గర సబ్జెక్ట్ ఏం లేదు. గాడి పెరిగినట్టు పెరిగినావు, కనీసం బుద్ధి జ్ఞానం ఇంత కూడా లేదు. ఏమనంటే నల్లికుట్ల రగ్గాడని మాట్లాడుతావు, తీన్మార్ మల్లిగాడు, చింతపండు నవీన్ గాడు, ఇదే ఈడో పెద్ద జర్నలిస్ట్ అయినట్టు. ఏ తోటలంకాయ నువ్వు అసలు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏడున్నావు? అతి తక్కువ కాలంలో అంటాడు. మళ్ళీ అతి తక్కువ కాలంలో 50,000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చినాయి. ఇది చూసి ఓర్వలేక ఒక కోన్ కిస్కా గొట్టంగాడు అంటాడు. జర్నలిజంలో ఇలాంటి పదాలు ఉంటాయి అసలు? జర్నలిజంలో ఇలాంటి పదాలు మాట్లాడచ్చా? ఇష్టం నా బూతులు. సబ్జెక్టు మాట్లాడు. సబ్జెక్టు తెచ్చిన నీ మీద కేసు అయింది, ఈ సెక్షన్ల కింద కేసు అయింది, ఇది ఛార్జ్ షీటు, ఈ ఛార్జ్ షీట్ వేసిర్రు, ఛార్జ్ షీట్ నంబరు, ఎఫ్ఐఆర్ నంబరు, సెక్షన్లు, మాట్లాడు. ఇప్పుడు ఇక నీది కాదంటావా ఇదేమన్నా? తీన్మార్ మల్లన్నకి ఇట్లా తప్పు చేస్తే నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ నీకు ఆన్ కెమెరా ముంగట చెప్తున్నా, తీన్మార్ మల్లన్నకి ఇట్లా తప్పు చేస్తే ఆధారాలతోని, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మొన్న మల్లన్న చెప్పిండు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, తీన్మార్ మల్లన్నకి ఇట్లా తప్పు చేస్తే ఎలక్షన్స్ ఎప్పుడు 27 తారీఖు ఎంత కదా, 27 తారీఖు లోపు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇలాంటి తప్పు చేసిండు, ఇలా తీసుకొచ్చి ఈ తప్పు చేసిండు, ఓ వ్యక్తిని పట్టుకరా, తప్పు చేసిండు, లేకపోతే 2 కోట్ల రూపాయలు ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. ఇంతసేపు బ్లాక్మెయిలర్ మల్లిగాడు బ్లాక్మెయిల్, ఇదేం మాట నాకు అర్థం. సారీ అట్లా అనద్దు, కానీ ఓసారి ఫ్లోలో వస్తుంది. ఇక ఇట్లా ఆధారాలు బయట పెట్టాలి, మాట్లాడాలి. వాస్తవం కాదా ఇది? పోలీస్ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేసింది వాస్తవం కదా? నువ్వు ఆడవాడు మాట్లాడుతుంటే ఈడవాడు మాట్లాడుతానంట. మీడియాలకు వచ్చినప్పుడు మాట్లాడతారు, కాకపోతే నిరూపించుకోవాలి. తీన్మార్ మల్లన్న ఏ అంశం పైన మాట్లాడిండు, తీన్మార్ మల్లన్న విన ఆరోపణలు, ఏ ఆరోపణలు విన వచ్చిండు, ప్రతి ఒక్క దాని మీద తీన్మార్ మల్లన్న వివరణ ఇచ్చుకున్నాడు. అర్థమైందా? నీ లెక్క కామెంట్లు పెడితేనే కోన్ కిస్కా గొట్టంగా లెక్క ఎప్పుడు ఉర్రలే తీన్మార్ మల్లన్న విన ఎప్పుడైతే నిందలు వచ్చినాయో అప్పుడు తెల్లారే వివరణ ఇచ్చుకున్నాడు దాన్ని, ప్రతి ఒక్కదానికి. ఆ చిలక ప్రవీణ్ గారు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినా కానీ వివరణ ఇచ్చుకున్నాడు. నిజంగా తీన్మార్ మల్లన్న దొంగ బ్లాక్మెయిలర్ అన్నా కానీ వివరణ ఇచ్చుకున్నాడు. అసలు నన్ను ఎందుకు వెళ్ళగొట్టినానని వివరణ ఇచ్చుకున్నాడు. నేను కూడా చెప్పిన నిన్న, తీన్మార్ మల్లన్న ఆఫీస్లోకి వెళ్ళి, క్యూనిసా అనే ఆఫీస్లోకి వెళ్ళి చిలక ప్రవీణ్ ఎందుకు వెళ్ళగొట్టిండు, అసలు జరిగిన వాస్తవం ఏంటిది నేను వివరణ ఇచ్చుకున్నా. మల్లన్న వివరణ ఇచ్చిండు, నేను కూడా వివరణ ఇచ్చిన. ఎందుకంటే తెలవాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న వ్యక్తిని నేను కూడా టార్గెట్ చేసిన, కానీ ఎందుకు టార్గెట్ చేసిన అన్నది విషయం అందరికీ తెలవాలి. ఇప్పుడు చిలక ప్రవీణ్ ఏదో టార్గెట్ చేస్తేనే, నిన్నేదో టార్గెట్ చేసి మాట్లాడితేనే ఎందుకు మాట్లాడుతున్నావు అన్నది కూడా అందరికీ తెలవాలి కదా. జర్నలిజం ముసుగులో ఇష్టం ఉన్నట్టు వ్యక్తులను మాట్లాడితే, కించపరుస్తుంటే మాట్లాడితే, మల్లన్న తప్పు చేస్తే తీసుకురా, 27వ తారీఖు లోపు నీకు డెడ్ లైన్ విధిస్తున్నా. దమ్ముంటే మల్లన్నకి తప్పు చేసిండని పేపర్ పూర్వకంగా, లేకపోతే ఒక మనిషిని తీసుకొచ్చి తప్పు చేసిండని నిరూపిస్తే
27 తారీఖు తర్వాత నువ్వు చెప్తున్నావు కదా 8 తారీఖు ఓన్లీ వ్యూస్ కోసం సిగ్గు అనిపిస్తలేదా? ఓన్లీ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఈయన కొట్లాడి సంవత్సరాలు అవుతుందట. ఈయనట కొట్లాడి బాగా కొట్లాడి నిలబడ్డాడట. ఈయన కానీ ఎంత చెప్పాలి, నీకు ఏం చెప్పాలి? ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి? లేకపోతే ఎన్ని 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 ఎలక్షన్స్ అయిపోయినాయి చెప్పు ఒకసారి? ఒకటే ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయా? జనాలను పిచ్చోళ్ళని చేసుకుంటా ఆయన కొట్లాడిండు, నిస్వార్థంగా ప్రజల కోసం కొట్లాడిండు. ఎవరు ఉన్నప్పుడు కొట్లాడిండు, లేనప్పుడు కొట్లాడిండు. వెనుక ఎవరు లేకున్నా కానీ ఒక్కడే కొట్లాడిండు. సరే ఇప్పుడు నేను ఇట్లా చెప్తే మళ్ళీ గానికి జోకుతున్నాను అనుకోవచ్చు నువ్వు. అది జోకడం కాదు, వాస్తవం. నీవినా ఒక 2-3 కేసులు అయితే తెలుస్తుంది ఏందన్నది విషయం. ఈ పాల్తు కేసులు కాదు. వాళ్ళ మహిళని గెలుకుడు, లేకపోతే ఈయనను బ్లాక్మెయిల్ చేసుడు, 6 లక్షలు 7 లక్షలు డిమాండ్ చేసుడు, లేకపోతే టెంట్ హౌస్లను బెదిరించుడు, గివి కాదు. అక్రమంగా కేసులు పెడితే, తప్పు చేయకుండా అక్రమంగా కేసులు పెడితే ఆ బాధ ఏందని తెలుస్తుంది. పెద్ద పోటుగాళ్ళ లెక్క ఇప్పుడు మాట్లాడడం అది కాదు. ఈయన ఏం మాట్లాడతారో ఈయనకి అర్థం. ఒకసారి పాటేసాడు, వీని ఛానల్లో వాని పాటేసాడు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు సాటుకు ఎందుకు సంసారం, ఏడుకు సంసారం చేయాలి. సాటుకు చేసిన వాళ్ళు ఏమంటారు? పొద్దున్న లేస్తే ఇదే సబ్జెక్ట్. ఇక వాని కామెంట్లు ఆపి చేసిండు, వీని కామెంట్లు ఆపి చేసి, అది నీకు సబ్జెక్ట్ అనేది మార్నింగ్ న్యూస్ కానీ. ఇప్పుడు నువ్వు రిపోర్టర్ అంటే ఒక విశ్లేషణ చేయాలి వార్తను. పొద్దున్న లేస్తే ఇదే సబ్జెక్ట్. ఇక నలికుట్ల రగ్గాడు మొన్నటిదాకా తీన్మార్మల్ అన్నీ ఉండే. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఈయనట పెద్ద నీతిమంతుడు అట. ఈయన బీజేపీని టార్గెట్ చేస్తే, బీజేపీ వ్యక్తులను టార్గెట్ చేస్తే ఈయన అవతార పురుషుడే ఎత్తారట. ఈయన బీజేపీని టార్గెట్. బీజేపీలు నిన్ను నమ్ముతారా అసలు ఎప్పుడన్నా? వాళ్ళకు కూడా, నీకు చూసే వ్యూవర్స్ కూడా తెలియదు. నీ చిల్లర కథలు అన్నీ బీజేపీలకు తెలిసే. ఈయన ఏమంటాడు, ఇంకా నాకు పైనుంచి నరేంద్ర మోడీ నుంచి మోడీ గారికి ఇట్లా నీకు పుప్పా చేసుకో వీడియోలు, నీకు వాళ్ళని అడ్డం వస్తే నేను వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తలే అని చెప్పిండే. ఇట్లా చెప్పిండా? నేను బంద్ చేస్తున్నా, ఇక నేను యూట్యూబ్ ఆపేస్తున్నా, ఎందుకు ఈ డ్రామాలు? నువ్వు చేసేది ఏదో చేసుకో. ఈయన నిలబడ్డారట, జనం మారాలి, ప్రజలు మారాలి. అట్లా అంటే 10 సంవత్సరాలు మొత్తుకున్నాడు. మరి ఇవాళ అధికార పార్టీలో ఉండవచ్చు తీన్మార్మలన, కానీ ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడిండు, ఎవరు సపోర్ట్ లేకుండా. ఇంకా ఆ పార్టీకి వెళ్ళిండు, బీజేపీ పార్టీ, అసలు బీజేపీ పార్టీలోకి వెళ్ళిండు. ఈయనకి ఆ పార్టీలోకి వెళ్ళిండు. పార్టీ మారుస్తానని మాట్లాడుతాను కదా. బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిండు తెలుసా? చెప్పన్నా, ఇప్పుడు చెప్తాను. బీజేపీ పార్టీలో కేసీఆర్ అవినీతిని ఎండగట్టడానికి పోయిండు. జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చడానిక కేసీఆర్ అవినీతి బయట వాళ్ళకు బీజేపీలోకి చెప్పడానిక కాదు. బీజేపీ పార్టీ చేయబట్టే వచ్చింది, బయటకు వచ్చిండు. బీజేపీ విన్నే ఉమ్మేసింది అని మాట్లాడుతున్నావు కదా. బీజేపీ ఇప్పుడు తిన్నకన్నే ఏరియా టైప్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు. బీజేపీ పార్టీకి కేసీఆర్ చేసిన అవినీతి చిట్టా మొత్తం తీసుకుపోయి ఇస్తే, కేసీఆర్ పైన ఇలాంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్ళీ అర్థం చేసుకున్నాడు. వీళ్ళు కేసీఆర్పై చర్యలు తీసుకోరు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే మూకుమ్మడిగా పనిచేస్తున్నాయి, లోపల ముస్కుల గుద్దులాట ఎందుకు ఈయనకు అర్థమైపోయినాకనే బయటకు వెళ్ళాడు అంతే. ఈయనకు పార్టీలు మారడం ఏం సంబరం కాదు. అప్పుడున్న ఆల్టర్నేట్గా కాంగ్రెస్ వాస్తవానికి అప్పుడు లేదు. కాంగ్రెస్ అనేది ఊపు లేదు అక్కడ. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితులలో ఏం చేయని పరిస్థితులు ఉన్నది. అటు కేంద్రంలో అధికారంలో లేదు, ఇటు రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు. తప్పనిసరి పరిస్థితిలో బీజేపీ కోవాల్సి వచ్చింది. అది కూడా టీం సభ్యుల నిర్ణయం తీసుకొని, వివిధ పెద్దల నిర్ణయం తీసుకొని, రాష్ట్ర అధ్యక్షుల నిర్ణయం తీసుకొని, నేను బీజేపీలో పోతాను మాట ఇచ్చిన, నా భార్య మాట ఇచ్చింది, బీజేపీలో పోతాను మాట ఇస్తేనే నేను బయటకు వచ్చినా అని అంటున్నారు కదా మీరు. బీజేపీలో పోతాను మాట ఇస్తేనే బయటకు వచ్చిన అంటున్నావు కదా. మరి లోపలికే పోకముందు ఎందుకు ఆపలేదు బీజేపీ? అప్పుడున్న పరిస్థితులు అర్థం చేసుకొని, సరే నేను మాట ఇచ్చిన, నా మాట నెరవేర్చడం కోసమైనా, నా భార్య మాట ఇచ్చింది, మాట నెరవేర్చడం కోసమైనా బీజేపీలో పోవాలని చెప్పిపోయిండు. పోయిన తర్వాత పరిస్థితులు అర్థమైనాయి. అసలు ఒక మీటింగ్ పెడితే వాడు పిలిచేటోడు దిక్కులేడు. ఈయన ఆఫీసు నుండి చెప్తే కొంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసి అవినీతి అక్రమాలను ప్రశ్నించినోడు, కొంతమంది ఈయనకు ఫోన్ చేసి అన్న అని ఈయనను పిలిచేటోళ్ళు, ఈయన ఫోన్ చేసి మరి పోయే పరిస్థితికి వచ్చింది అడిగి. అది తేడా. మళ్ళీ పైగా ఓర్చుకున్నాడు, ఆయన పిలవకున్నా ఓర్చుకున్నాడు, నిరాహార దీక్ష చేసిండు. దీనికి సంబంధించిన ఇప్పుడు పార్టీ పిలవకున్నా అని సొంతగా ఎజెండాగా కొట్లాడినాడు.
ఎలాంటి ఎజెండా లేకుండా సొంతగా ప్రజల కోసం కొట్లాడినాడు. ఒక పార్టీ కింద పోయేసరికి ఆయనకు విలువైపోయేసరికి నచ్చలేదు అంతే. మళ్ళీ అదొకటి, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. పార్టీలు మారిన బీజేపీ పార్టీలు ఎందుకు మారుతారు? ఒక వ్యక్తి పైన వ్యక్తి అవినీతి చేస్తుండే, అక్రమాలు చేస్తున్నాడని 100 రోజులు జైలు జీవితం గడిపినోడు, 75 రోజులు జైలు జీవితం గడిపినోడు నిజంగా పార్టీ ఎందుకు మారుతాడు? సంబరం ఏమన్నా? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పైన అప్పుడు చర్యలు తీసుకున్నదా? మళ్ళొక్కసారి అంటే కొంచెం అన్న తలకాయ ఉండి మాట్లాడు. అడ్డగోలుగా మందిని రెచ్చగొట్టుడు కాదు, వ్యూవర్స్ని రెచ్చగొట్టుడు కాదు జర్నలిజం అంటే. బుర్రు ఉండే మాట్లాడు. పార్టీలు మారుతాడు, ఇది మారుతాడు, ఇలా నువ్వు ఇట్లా ప్రశ్నిస్తున్నావు అంటే కారణం కూడా మల్లన్ననే, గుర్తుపెట్టుకో. సాధన చేస్తే ఏమంటారు దాన్ని, కాబట్టి నేటికి సంసారం చేయాలి. లేదంటే వీడు షార్ట్ కంటే వీళ్ళకి తెలియపా. మరి వీళ్ళకు పోలీస్ ఆఫీసర్లు ప్రైవేట్ పార్టీలు వీడియో తీసుడు, కేసులు పెట్టించుకున్నాడు, వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళ పెట్టేటి మొత్తం అక్రమ కేసులేనే. నీ లెక్కనేమో కరెక్ట్ కేసులు పెడితే వీళ్ళకి అర్థమవుతుండే నందని. అయితే తీన్మార్ మల్లన్న వీడియో ఒకటి చేసి ఫ్రీ కంటెంట్ అని ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అది తొలి వెలుగు రఘు ఇచ్చిండు. తొలి వెలుగు రఘు మార్నింగ్ న్యూస్లు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు చెప్పన్నా? తొలి వెలుగు రఘు కష్టాల్లో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న తను ఒక్కడై ఒంటరిగా కొట్లాడినప్పుడు నిజంగా రవి ప్రకాష్ అనే వ్యక్తి కేసీఆర్తో కుమ్మక్కై గెంటేసినప్పుడు రఘు నీకు నేను కాపాడి వింటున్నాడు. అప్పుడు దాదాపుగా సమ్ అమౌంట్ కూడా కొట్టించింది. ఎంత అమౌంట్ వచ్చినా మనకు తెలియదు. కానీ తొలి వెలుగు రఘును కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. నీ క్యూనిస్ వెల్కమ్ చెప్తుందంటే క్యూనిస్లకు రాలే, క్యూనిస్లకు చెప్పడానికి రాలే, వాస్తవానికి సపోర్ట్ చేస్తే నేను ఛానల్ పెట్టుకుంటా అంటే సపోర్ట్ చేసిండు. అప్పుడు సమ అమౌంట్ కూడా కొట్టించిండు. మన తొలి వెలుగు రఘు మన కోసం కొట్లాడతాడు, ప్రజల కోసం కొట్లాడతాడు అని కొట్టించిండు. ఈ ఛానళ్ళన్నీ అప్పుడు ఎక్కడి? నేను క్లియర్గా చెప్పిన నా ఆడియోలో, నా వీడియోలో, ఇలా వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియోలో క్లారిటీగా ఉంది ఎవరెవరు కొట్లాడి ఏందని. 3 ఛానళ్ళు ప్రధానంగా కొట్లాడినాయి. 3 ఛానళ్ళ మీద టార్గెట్ చేసిండు కేసీఆర్. కాళోజీ టీవీ, అప్పుడున్న తొలి వెలుగు, రఘు, క్యూ న్యూస్. ఏ తోట్లాంకే నువ్వు నాకు అర్థం కాదు. ఈడియాలేమో ఫోన్ పట్టుకొని అది పట్టుకొని ఏం మాట్లాడతాను. 2 సార్లు మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వానికి ఇచ్చిన పాడెత్తా మధ్యలో ఏమవుతుందంటే ఆస్తులన్నీ ప్రభుత్వానికి ఇచ్చుడు కాదు పిచ్చోడా. 1.5 కోటి ఆస్తి, తనకు సంబంధించిన 1.5 కోటి ఆస్తి ప్రాజెక్టుల్లోకి వచ్చే ముందే ఏది ప్రభుత్వానికి రాసి ఇచ్చిండు, బాండ్ పేపర్తో సహా. ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుంటా అంటే అప్పుడు స్వాధీనం చేస్తా అని చెప్పిండు. అది గొప్ప విషయం. అది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలే. అలాంటి గొప్ప విషయాన్ని చిల్లరగా లెక్కగా ఏదో చెప్తున్నావు చిన్నగా సింపుల్గా. తెలియకపోతే తెలుసుకో. నేనేం పని అంటే ఎప్పుడు ఇదే పని. వాని కామెంట్లు కూడా, వీని కామెంట్లు కూడా, అసలు ఛానల్ కూడా చూస్తాడు. అన్ని ఛానల్ చూసుకుంటా కామెంట్లు ఏం పెడుతురు. అరే కామెంట్లు కాదురా బాబు, ఆ కామెంట్లో బాగోతా నీకు చెప్తా. అసలు నేను అరే తురే అంటే కూడా నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. కానీ నేను అసలు నా మనస్తత్వం ఒప్పుకుంటలేదు. కానీ నువ్వు చెప్పిన లాంగ్వేజ్లో నేను చెప్పాల్సి వస్తుంది మరి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు నేర్చుకున్నావు, నిన్ను చూసి నేను నేర్చుకుంటా. ఇక మరి ఈ కాంచెల్లి ఇప్పుడు వాళ్ళ దారిలో నువ్వేగా నడిచేది. ఇప్పుడు నీ దారిలో నేను నడుస్తా, నీ దారిలో నేను నడిస్తే ఇప్పుడు నా సొంతలో 100 మంది ఉట్టుకొస్తారు నిన్ను టార్గెట్ చేయడానికి. ఇక నువ్వు వాళ్ళని జర్నలిస్ట్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు కదా. నువ్వు కూడా చిల్లరగానివే కదా. వాళ్ళు నికార్సైన ప్రజల కోసం కొట్లాడి అక్రమ కేసులు పెట్టించిన వాళ్ళు జైలు జీవితం గడిపిన వాళ్ళు విని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు చిల్లర లెక్కలు చేసి అన్ని చిల్లర కేసులు పెట్టించుకుంటున్నావు కదా. నేను మీలాంటి ఇంకా 100 ఛానళ్ళు వస్తాయి. ఏమనుకుంటున్నావు? ఒకటే ఛానల్ ఉంది కావచ్చు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నిన్ను పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అంటున్నావు. అని చెప్పేసి ఈ రగ్గారు మైక్ పెట్టుకొని అంటాడు. అది క్లియర్ గా విన్న వాళ్ళ తెలుస్తుంది. నాకు డౌట్ వచ్చింది. ఇన్నడు నువ్వు అక్కడ ఇన్నావు. లైవ్ పెట్టుకొని చూసులే కదా నీ పని. ఇప్పుడు వాడి కామెంట్లు ఏం పెడుతురు, వీళ్ళ కామెంట్లు ఏం పెడుతురు.
ముగ్గురు ఉన్నారు మన మనుషులు ఉంటారు అన్నకి ఇట్లా అంటాడు ఇక్కడికి స్క్రోల్ చేసుకుంటానంటే క్లియర్ గా పడతాది రగ్గానికి భయం స్టార్ట్ అయింది ఎవలకు కామెంట్స్. నువ్వు పిచ్చోనివా తలకే ఉందా వాళ్ళు కేసు నియంత కేసీఆర్తోనే కొట్లాడిన జర్నలిస్టులు రాబోయాలు ఒక నియంత పరిపాలన చేస్తున్న జర్నలిస్టులు నియంత పరిపాలన చేస్తున్న ఒక కేసీఆర్ పైన కొట్లాడిన నికార్స్ అయిన జర్నలిస్టులు ఏ కేసులకు కూడా భయపడలే అక్రమ కేసులకు భయపడలే దొంగను తీసుకుపోయినా అసలు పోలీసులా తెలియదు దొంగలా తెలియదు నువ్వు వీడియోలో ఉంది చూడు అలాంటి వాళ్ళను భయపడ్డాడట ఈ తోట్లంకాయనంట ఈ తోట్లంకాయ ప్రశ్నించుడు కట రగ్గాని ఛానల్ మొత్తం మూతపడిపోయింది ఇలా ఏం లేదు ఇలా ఛానల్ని టార్గెట్ చేస్తే నా ఛానల్ వేస్తుంది అంతే ఇదే ఉద్దేశం కొద్ది అంతే సబ్జెక్టు చెప్పాలనుకున్నాడు వీళ్ళని అవినీతి చేస్తే లేకపోతే తీన్మర్మలను అవినీతి చేస్తే పేపర్లతో సహా బయటకు వేసి ఇక్కడికి ఇంత సంపాదించిండు గిల్ల దగ్గరికి ఇంత నొక్కిండు లేకపోతే గిల్ల దగ్గరికి ఇంత డిమాండ్ చేసిండు ఇలా బాధితులు మొత్తం నా దగ్గరికి వస్తున్నారు అని చెప్పాలి బాధితులను తీసుకురావాలి చెప్పుడు కాదు నువ్వు చెప్పుడు అంటే నీ దగ్గర ఆ టాలెంట్ కూడా ఉంది నాకు వాళ్ళు వస్తా అంటారు వీళ్ళు ఫోన్ చేస్తా అంటారు వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అసలు ఈ బాధితులు కుప్పలు ఉన్నారని కూడా చెప్తాను నీతో అవుతుంది డిలీట్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కామెంట్స్ ఆ కామెంట్స్ డిలీట్ చేయాలంటే అనుకుంటా ఇప్పుడు ఈ పుప్పాల అంటోనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక 50,000 పైచిలుకు ఉన్నారా 50,000 పైచిలుకులా ఈ ఛానల్ చూసేదానిలా ఒక్కడైనా బ్యాడ్ కామెంట్ పెట్టకపోతారా ఈ ఛానల్ చెక్ చేయరి మీరు వాస్తవానికి చెక్ చేయరు ఒకసారి నేను చెప్తున్న మిత్రులకు ఎవరికైనా కానీ ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను కూడా ప్రశ్నించండి అబ్బా తప్పు లేదు కానీ వీడు జర్నలిస్ట్ని టార్గెట్ చేసి ఎలాంటి మాటలు మాట్లాడుతాడు అసలు ఈ ఛానల్లో ఒక్క బ్యాడ్ కామెంట్ ఎందుకు ఉండలేదు ఒకసారి చెక్ చేయరి అసలు కామెంట్లు డిలీట్ చేసే చిల్లరగాడే వీడు కామెంట్లు డిలీట్ చేసి ఓన్లీ పాజిటివ్ కామెంట్లు ఉంటాయి అంతే లైవ్ నడిచినప్పుడు అంతే పాజిటివ్ కామెంట్లే కనబడతాయి వీడియో చేసినప్పుడు అంతే అవే కనబడతాయి ఏది కానీ పాజిటివ్ కామెంట్లే కనబడతాయి అంతే అలాంటి చిల్లర కథల్ని నీ చిల్లర కథల గురించి నువ్వు చెప్పుకోకు సిగ్గు అనిపిస్తుంది కొంచెం అంటే మన దెబ్బకు నల్లికుట్ల రగ్గాని ఛానల్ కూడా దెబ్బతిన్నది వీని దెబ్బ కట్ట ఆ కామెంట్లో బాగుతా నేను చెప్పన్నా కేటీఆర్ ఒక బ్యాచ్ని పెట్టిండు సోషల్ మీడియా వాట్సాప్ వారియర్స్ అని ఒక సోషల్ మీడియా కేటీఆర్ సైన్యం అని ఒక బ్యాచ్ పెట్టిండు నీకు తెలియకపోతే తెలుసుకో ఎడ్డోడా తీన్మార్ మల్లన్న తొలి వెలుగు రఘు వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి అంటే వీళ్ళు కాంగ్రెస్కు కొంచెం అనుకూలంగా మాట్లాడుతుర్రు నా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిర్రు వీళ్ళు ఏవట్టి నా ప్రభుత్వం కూలిపోయింది నీలాంటి లొట్టపీసుగాలు కాదు ప్రభుత్వాన్ని కూల్చేది ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు ఉండేవి మన ఉండేవి వాడు అది చేసిండు వీడు ఇది చేసిండు అని మొత్తుకోవడమే వీళ్ళు కీలక పాత్ర పోషించారు వీళ్ళని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు అని ఏ తొలి వెలుగు రఘువాలను తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం కూలిందో అదే వీళ్ళను అదే సోషల్ మీడియా వేదికగా బ్యాన్ నేమ్ తెచ్చేందుకు ఒక బ్యాచ్ని పెట్టిండు జీతాలు ఇచ్చి కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు నెలకు 3 లక్షలకు పైగా ఇస్తున్నాడని కూడా సమాచారం అలాంటి దందాలు నడుస్తాయి రాజకీయంలో నీకు తెలియక ఎడ్డోన్ లెక్క వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడుతుర్రు వీళ్ళు ఈ కామెంట్లు వస్తున్నాయి ఈ ఎడ్డి పుట్టుక ఎట్లా పుట్టినావు నాకు అర్థం కాదు మరి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పిలుపునిస్తా ఉన్నా ఇటువంటి నల్లికుట్ల రగ్గాని ఛానల్ గాని 420 మళ్ళీ గాని ఛానల్ గాని 420 నప్పతట్లోడట నల్లికుట్లోడట ఏం మాటలు ఒక జర్నలిస్ట్ నువ్వు సిగ్గు అనిపిస్తలేదు కొంచెం నీ మాటలు మాట్లాడడానికి మాకు కూడా మాట్లాడచ్చు కానీ అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు నాగేశ్వరరావు గారి ఛానల్ గాని ఆ తులసి మొక్క ఛానల్ గాని ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ ఛానల్ అన్ని తులసి మొక్క అంటే ఆ తులసి మేడం ఆ తులసాక కూడా చూసినాం ఆ సబ్జెక్టు అలా కనీసం ఒక 5% కూడా సబ్జెక్టు తెలియదు దీనికి ఈ పుప్పాలు అంటానికి ఒక 5% కూడా సబ్జెక్టు తెలియదు దీనికి తెలిసింది ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం నేను అసలు మంచినీళ్ళు కూడా తాగా అని చెప్తారు గంతే ఇది చెప్పే డైలాగ్ ఇది వీనికి సబ్జెక్టు తెలియదు పాడు తెలియదు అసలు సబ్జెక్టు ఎప్పుడు కానీ సబ్జెక్టు తెలిసినోడు వాని పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు ఇటువంటి కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి సారీ అట్లా అనద్దు కానీ ఇక తప్పలేదు సారీ అట్లా అనద్దు ఇక అట్లా అనడు కరెక్ట్ కాదు ఇలాంటివన్నీ మురుగుతూ ఉంటాయి ఏ రోజన్నా తీన్మార్ మల్లన్న ఈ పలానోడు నా గురించి చెప్తున్నానని చెప్పిండా అంటే వాళ్ళకు పని ఉంది
వాళ్ళకి పని ఉంది, వీనికి పని లేదు అంతే. వీని పని ఏంది? వీని పనే లేదు. పని లేకనే వీళ్ళని టార్గెట్ చేసి తిరుగుతా ఉన్నాడు. కూడా కంపల్సరీ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇది ఎందుకంటే ఏ ఉన్న సబ్స్క్రైబర్స్ గొడవ ఇదే గొడవ. ఈ లొటపీస్ కానీ ఉన్న 56,000 57,000 ఉన్నారు. వాళ్ళకు లక్షలలో ఉన్నారు, 4-5 లక్షలు 5 లక్షలు. ఇక తీన్మార్ మల్లన్నకైతే చారణ మందం కూడా కాదన్న. తీన్మార్ మల్లన్న రేటింగ్ పెరిగింది, పుప్పాలకు డౌన్ అయిన, పుప్పాల దెబ్బకు డౌన్ అయిన తీన్మార్ మల్లన్న రేటింగ్. ఏ తోటలంక నువ్వు అసలు ఏం డౌన్ అవుతుంది? అదొక సముద్రం. అలా కనీసం ఒక క్యూ న్యూస్ మన ఏది తీన్మార్ మల్లన్న అఫీషియల్ ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ లేరు నీకు. అఫీషియల్ ఛానల్కే దాదాపు 2 లక్షల పై చిరుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది ఫ్రీ కంటెంట్ ఇస్తాడు మళ్ళీ. ఎక్కడి నుంచి దాపరే ఆఫ్ ఆఫ్ మైండ్ గలంతా వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళు కాదు. ఇలాంటి ఈ రెచ్చగొట్టుడు చూడు, అంటే మన వాళ్ళు కాదంటే ఓన్లీ బీజేపీ పార్టీకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే ఇక మన వాళ్ళు కదా. అంటే ఇప్పుడు నువ్వు బీజేపీ గురించి మాట్లాడితే నువ్వు అందరి మనం అవుతావా? మరి కాంగ్రెస్ వాడు నిన్ను గట్లా అనుకుంటే, ఇప్పుడు టీఆర్ఎస్ వాడు నిన్ను గట్లా అనుకుంటే, సారీ ఇక బీఆర్ఎస్ వాడు నిన్ను గట్లా అనుకుంటే నీ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు వాళ్ళు కూడా గట్లే అనుకుంటారు కదా. వీడు మనోడు కాదు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అనుకుంటే తప్పన. మనం వీళ్ళని నమ్మి 100 రూపాయలు 50 రూపాయలు వానికి షాయకు పిచ్చమేస్తే వాడు ఇవాళ 10 కాన్వాయిలు పెట్టుకొని 10 రకాల ఫార్చునర్లు పెట్టుకొని నా ఆస్తులు 1,50,00,000 అని చెప్పేసి నా ఆస్తులు అంటావు. 1,50,00,000 అంటే ఇప్పుడు నువ్వు దిగి కదా, మరి నువ్వు బయటకు తీసి పెట్టు కదా. మొన్నటిదాకా ఫోన్పే గూగుల్ పే నెంబర్ నువ్వెందుకు పెట్టుకున్నావు? మరి ఇప్పుడు నువ్వెందుకు పెట్టుకున్నావు స్క్రీన్ పైన? ఫోన్పే గూగుల్ పే అని ఎందుకు పెట్టుకున్నావు? నీకు అవసరం లేదు కదా ప్రజల డబ్బులు, నువ్వు తీసేయి. మరి ఇప్పుడు ప్రజల డబ్బులు నీకు అవసరం లేదు కదా, గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ ఇది నువ్వు తీసేయి కదా. మరి నువ్వెందుకు పెట్టుకున్నావు? మరి ఎక్కడ ఏమేమి దందాలు చేసాడో అవన్నీ ఇప్పుడు తీస్తాం. ఇప్పుడు ఉన్నారు చాలా మంది జనాలు ఉన్నారు. ఇక మన స్టూడియోకు వాడు కోరిక ఒకటి నేను చెప్పినా కదా, మీ దగ్గర ఆధారం ఉండదు, మన ఉండదు. వాళ్ళు వస్తారు, ఎక్కడెక్కడ ఏం దందాలు చేసారు తీర్థం. అరే పిచ్చోడా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. 10 సంవత్సరాలు తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మీదే కొట్లాడిండు. అర్థమైందా? బీఆర్ఎస్ పార్టీ ఏం బీకలేకపోయింది, నువ్వేం బీక్తోరా? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ మల్లన్నను ఏం చేయడం మనతో కాదు. ఎందుకంటే ఆయన అవినీతి చేయలే, అక్రమాలు చేయలే, ఎవరి దగ్గర కూడా అక్రమంగా సంపాదించలే, ఎవరిని బెదిరించలే. అందుకే కదా అక్రమ కేసులు పెట్టింది, 72 కేసులు పెట్టింది. అసలు జైలు జీవితం గడిపేటప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టిందంటే తీన్మార్ మల్లన్నను ఒక వ్యక్తిని చూసి ఎంత భయపడ్డాడు ప్రభుత్వం అనేది ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు తెలియకపోతే నువ్వు అడుగు, తెలుసుకో. నీ ఎడ్డిమోగాన మారైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికార పార్టీ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ప్రతిపక్షమై కొట్లాడిండు. అప్పుడే తీన్మార్ మల్లన్నను అధికార పార్టీ హోంశాఖ దగ్గర ఉండి నిజంగా అన్ని ఆయుధాల దగ్గర ఉన్నాయి, అవినీతి చేస్తే తీసుకుపోయి లోపల చేసేంత దమ్ము ఉన్నది. అప్పుడే తీన్మార్ మల్లన్నకు సంబంధించింది ఏ ఒక్క ఆయుధం కూడా దొరకలేదు, ఎవిడెన్సే దొరకలేడు. ఎవిడెన్స్ లేవు, అక్రమంగా సంపాదించిన సొమ్ము లేదు ఆడ. అటువంటిప్పుడు ఏం చేస్తావు వ్యక్తిను? నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తాడు. తనకు వచ్చిన యూట్యూబ్ రెవెన్యూతోని ఎంతో కొంత తనకు వచ్చిన డబ్బులతోని వివిధ నాయకులతో సహాయం చేయించిండు. తనకు వచ్చిన రెవెన్యూలలో కొంచెం పేద ప్రజలకు పంచిపెట్టిండు. చాలామందికి గుండె ఆపరేషన్ చేయించిండు, చాలామందికి మెడికల్ ఖర్చులు పెట్టుకున్నాడు, కొంతమంది జీవితాల్లో వెలుగు నింపిండు. నువ్వు చేయి ఒకసారి, నువ్వు చేస్తే అర్థమవుతుంది ఏందనేది. అసలు నాకు తెలిసి ఇటు సాయంత్రం ఒక కోట వేసేటట్టున్నాడు. ఇక 90 అని తగ్గుతుంది కదా, 90 మరి గట్లేదు అది వస్తుందో నాకు అర్థమవుతుంది. ఎవడు పోరాడు నేను పోరన్నా నీకు, అయిపోతే నీకు ఇది ఓపించటన్నా నీకు ఇప్పుడు కాదు అర్థమయ్యేది. ఒక 4 రోజులు నాకు తెలుస్తుంది, నీ జాతకం బయటపడ్డ రోజు తెలుస్తుంది. ఇక ఇట్లా పడతాయి, ఇది పడ్డా చూసినావా? ఇంతకన్నా పెద్దవి పడతాయి. నువ్వు లక్షలలో డిమాండ్ చేసినావు చూసినావా? అట్లా పడతాయి. నువ్వు పాల డైరీ దగ్గర పైసలు తెచ్చుకుంటున్నావు చూసినావా? గట్లా అవి పడ్డ రోజు పోరాడేవాడు, లేకపోతే నిజంగా జర్నలిస్ట్ ఇవ్వడు. అసలు ఎవరితో పెట్టుకున్నా, నేను ఎందుకు పెట్టుకున్నా? వానికి అక్కడ
వైన్ షాప్ ఉంటుంది ఒకటి, అయ్యో కనకదుర్గ వైన్ షాప్స్ అని ఉంటుంది అక్కడ. చూడు రాయిగా, కనకదుర్గ వైన్ షాపు బోడుపల్ల ఇక్కడ ఉప్పల్ ఉంటుందట. కనకదుర్గ వైన్ షాప్ ఈయనకేం అవసరం అసలు? బోడుపల్ ఎందుకేండు? వైన్ షాప్ దగ్గరికి ఎందుకేండు? ఇది ఏంది అసలు? మరి నువ్వు ఏ సెక్షన్కి సంబంధించినవి అనేది ఈ వీడియో స్టోలో కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఇక బోడుపల్ల ఉప్పలను బోడుపల్లను అని చెప్తున్నాను. నువ్వు ఉప్పలు చెప్పినావు, బోడుపల్లి చెప్పినావు. సాయంత్రం కాగానే వానికి అక్కడ వైన్ షాప్ ఉంటుంది ఒకటి, కనకదుర్గ వైన్ షాప్స్ అని ఉంటుంది అక్కడ. ఆ కనకదుర్గ వైన్ షాప్ హైదరాబాద్ లో వానికి సాయంత్రం కాగానే ఉప్పల్ ఏరియాలో ఇదంతా ఉప్పల్ ఏరియాలో కనకదుర్గ వైన్ షాప్ ఉంటుందట. అక్కడ ఎక్కడ మరి మనకు తెలియదు అది, ఎందుకంటే మనం వైన్స్ లెంబడి తిరిగాం కదా. కనకదుర్గ వైన్ షాప్ అనేది నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. ఎప్పటి గీ చిల్లర మాటలు నువ్వు మాట్లాడేది? అందుపోతారు ఇక 90 ml పోయంగానే వాడు తాగుతాడు, తెల్లారొచ్చి వాగినట్టు నా గురించి వాగుతాడు. మనకి వచ్చేది నా గురించి వాగితే 300 వ్యూస్ 400 వ్యూస్ వస్తాయి, నా గురించి వాగుతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మన ఛానల్ ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు అన్నట్టు. 200 వచ్చినాయా, 300 వ్యూస్ వచ్చినాయా అని చూస్తూనే ఉన్నాడు అన్నట్టు. నువ్వు కుక్క వాగినట్టు వాగు, ఏదైనా వాగు. ఆ శ్రీరామచంద్రుడు ఒక్క నిమిషం దొరికింది చూసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను మాట్లాడితే నీ తప్పుల గురించి తీస్తే ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటాడని ఆ దేవుని నీకు నీ తప్పు నూపుతున్నావు కదా. మరి తీన్మార్మలన తప్పు చేస్తే దేవుడు ఎందుకు చూసుకోడు? మరి దేవుడు చూసుకోడా? అంటే నువ్వు తప్పులు చేస్తేనేమో దేవుని వినా దోషెత్తావు, ఎదుటోడు తప్పులు చేస్తేనేమో నువ్వు కుక్క మురిగినట్టు మురుగుతావు. ఎందుకట్లా? ఇదే నా దేశం ధర్మం అని చెప్పే నీతి? నువ్వు అంటున్నావు కదా దేశం ధర్మం అని చెప్పేది. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నేను ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడు, ఆధారాలతో సహా పుప్పాలకి తప్పు చేసినావు, ఇగో నీ మీద ఇట్లా కేసు ఎందుకు అయింది, నీవు దమ్ముంటే లైవ్లో మాట్లాడని చెప్తేనేమో దేవుడు చూసుకుంటారా అని చెప్తున్నావు. మరి తీన్మార్మలన తప్పు చేస్తే దేవుడు ఇడిచిపెడతాడా? తీన్మార్మలన తప్పు చేస్తే ఏమన్నా దేవుడు ఏమైనా ఇడిచిపెడతాడా? అంటే నీ తప్పు చేస్తేనేమో రాముడు చూసుకుంటాడు, తీన్మార్మలన తప్పు చేస్తేనో నువ్వు దేవుని అవుతావు, అంటే దేవుని వై శిక్షిస్తావు అన్నట్టు. ఇక మల్లన్నకు దేవుడు ఇడిచిపెడతాడా? ఎట్లా? అందరికీ దేవుడు చూసుకోడు తప్పులు చేస్తే? మేము కూడా హిందువులే, నేను కూడా హిందువునే, కట్టర్ హిందువును. నేను పూజలు చేస్తా, దేవునికి మొక్కుతా, అన్నీ చేస్తా. నేను ఏ రోజు కూడా దేవుణ్ణి పెట్టుకొని నేను అడ్డం నీ లెక్క బొట్లు పెట్టుకొని రాజకీయం చేయ. నేను కట్టర్ హిందువును. నేను కూడా శ్రీరామునికి మొక్కుతా, శివాలయంలో మొక్కుతా, వెంకటేశ్వర స్వామికి మొక్కుతా, సాయిబాబాకు మొక్కుతా. దేవుడు అంటే నాకు గుండెలు ఉంటుంది. ఎక్కడ మోపారా జర్నలిజంలో అంతా చెత్త. నల్లికుట్ల రగ్గారు ఏం చేసిందంటే పొద్దుగాల ఆ మల్లిగారి పార్టీ నా గురించి వాగితే 300 వ్యూస్ 400 వ్యూస్ వస్తాయి, నా గురించి వాగుతాయి. నువ్వు కుక్క వాగినట్టు వాగు, ఏదైనా వాగు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడే చూసుకుంటాడు. ఎందుకంటే వీడు తప్పు చేస్తే శ్రీరాముడు చూసుకుంటాడట, తీన్మార్మలన తప్పు చేస్తే మాత్రం వీడు కుక్కోరినట్టు కొడతాడట. ఇవన్నీ తప్పు ఇక మీరే చెప్పాలా జనలేరా? నువ్వేం తప్పు చేయలే, దేవుణ్ణి నమ్ముకున్నావు. మరి ఇప్పుడు తీన్మార్మలన కూడా తప్పు చేస్తే ఉన్నది. నేను ఒకటే విషయం చెప్తున్నారా మిత్రులారా, ఈ వీడియో సాక్షిగా చెప్తున్నానా, నేను ఈ వీడియో సాక్షిగా చెప్తున్నా. పుప్పాల నీకు దమ్ముంటే తీన్మార్మలన 27 తారీఖు డెడ్ లైన్ పెట్టింది కదా, 28 తీసుకో, లేకపోతే ఇంకా ఫస్ట్ తీసుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ తీసుకున్నా పర్లేదు. తీన్మార్మలనకు సంబంధించి ఈ తప్పు చేసిండు, ఈ వ్యక్తి దగ్గర గిన్ని కోట్లు తీసుకుండు, ఈ వ్యక్తి మీద గిన్ని బినామీ భూములు ఉన్నాయి, తీన్మార్మలనకు సంబంధించి ఆస్తులు గీన పేరు మీద ఉన్నాయి అని ఒక ఆధారం తీసుకురా. జీవితంలో నీ మీద వీడియో చేయ, నా ఛానల్ మొత్తం మూసుకుంటాను. ఇదే నా సవాలుగా. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జర్నలిజం అంటే నిజం చెప్పడం, దయచేసి నిజం చెప్పడం నేర్చుకో పుప్పాల. ఇప్పటికైనా నేను మర్యాదగా చెప్తున్నా, ఇలాంటివి 100 ఉంటాయి నా దగ్గర. నువ్వు ఎక్కువ రెచ్చిపోయి అది ఇదని మాట్లాడినావు అనుకో, ఇలాంటివి 100 ఉంటాయి, నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. తర్వాత నువ్వు తలకాయ పట్టుకున్న లాభం ఉండదు. అర్థమైందా? తర్వాత నువ్వు తలకాయ పట్టుకున్నా కానీ లాభం ఉండదు. ఇక ఈడేదో పోరడు 90 ml తాగితే తెల్లారచ్చి వాగుతుంది. తెల్లారచ్చి వాగుడు పొద్దుకి ఒక మాట, తెల్లారి ఒక మాట ఉండదు మనది. ఆ స్మెల్ కూడా ఎట్లుంటుందో నాకు తెలియదు అసలు. చిల్లరగా మాట్లాడితే నీ చిల్లర వేషాలన్నీ బయటపడతాయి. నేను ఒక వీడియో చేసిన, ఈ పుప్పాలకి ఇటువంటి బ్లాక్ మెయిలరు ఫుడ్ కోర్టులను లేకపోతే బిర్యానీ పాయింట్లను ఐస్ క్రీమ్ పార్లర్లను బెదిరిస్తున్న అన్నందుకు నాకు 2-3 కాల్ చేశారు. 2-3 కాల్ చేసి, అన్న వాస్తవమే, నువ్వు మాట్లాడింది వాస్తవం మాట్లాడినా అన్నా,
5 నిమిషాలు మాట్లాడినా వాస్తవం మాట్లాడినామన్నా. అసలు మేము జర్నలిజం అని చెప్పుకొని జర్నలిస్ట్ అని చెప్పుకొని బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాం మమ్మల్ని. అసలు మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, కేసులు పెడదామంటే భయం అవుతుందన్న అని చెప్పారు. ఒక్కసారి ఆధారాలు ఉంటే పట్టుకరండి అని చెప్పాను నీకు అంతే. నాకు ఈ చెప్పుడు మాటలు వాళ్ళు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారని చెప్తారు, ఇంకోళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారని చెప్తారు, అది కాదు. ఆధారాలు ఉంటే పట్టుకురమ్మని చెప్పినా వస్తాయి. అవి వచ్చే రోజు వస్తాయి. నేను బయట పెట్టే రోజు కెమెరా సాక్షిగా నీ బండారం మొత్తం బయట పెడతాను. తప్పకుండా వస్తాయి అవి. ఎందుకంటే నేను అదే పనులు ఉన్నా. నువ్వు అంటున్నావు కదా తీన్మార్మలానికి సంబంధించిన అవి వస్తాయని, అవి రావు. ఎందుకంటే ఉంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ ఇడిచిపెట్టపో. అవి లేవు. నువ్వు కల్పితాలు చెప్తున్నావు. నీ ఉన్నాయి, వస్తాయి బయటకు. ఏదో రోజు బయటకు వచ్చిన రోజు నేను ఉంటుంది సంగతి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ పుప్పాల అంటోడు పెద్ద దొంగ. ఇగో ఎఫ్ఐఆర్ కాపీ. నేను ఎవరిని కూడా ఆధారం లేకుండా మాట్లాడా, దీనికి సమాధానం చెప్పాలి. మహిళా పోలీస్ ఆఫీసర్ నీ మీద ఎందుకు కేసు పెట్టింది ఇప్పటికి కూడా చెప్తున్నా. ఓపిక కొద్దీ మాట్లాడుతున్నా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఏదో పెద్ద పోటు కానివని నువ్వు 90 ml కాడగానే నేను వీడియోలు బంద్ చేసి నా పని నేను చేసుకుంటాను కాదు. ఎందుకంటే నీ పని చేద్దామని వచ్చిన నేను. దమ్ముంటే లైవ్లో ఇగో నా వీణ ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఉంది, ఇది కేసు అయిందని చెప్పి ఒకసారి చూద్దాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.